ఏ తత్వం ఆధారంగా మనం మన జీవితంలో ఒక సిద్ధాంతం ఆధారంగా మనం ముందుకెళ్ళాలి మనకేం తెలియట్లేదే. ప్రేమ లేదు, కుటుంబంతో చిరాకు, కుటుంబంలో వ్యవహారాలు డీల్ చేస్తే చిరాకు, కోపము, లేకపోతే విపరీతమైనటువంటి ప్రెషర్ పడిపోతాం, టెన్షన్ పడిపోతుంటాం, డిప్రెషన్ అయిపోతుంటాం. ఏమిట్రా నాయన భగవంతుడా, ఈ కష్టాలు నాకే, ఈ ఆర్థిక ఇబ్బందులు నాకే, ఇవి నాకే, అవి నాకే. ప్రేమ లేదా? నీ కుటుంబం అంటే నీకు తిండి పెట్టేది, నీకు తోడు నీడనిచ్చేది, నీ కష్టాల్లో ఆదుకునేది, నీకు ఒంట్లో బాగాలేకపోతే సేద తీరేట్లు చేయగలిగినది, నీ తల నిమిరేది, నీ కాళ్ళు పట్టేది, నీకు మొత్తం నీ సర్వస్వాన్ని కూడా, సుఖాన్ని దుఃఖాన్ని అన్నిటినీ కూడా సమత్వంలో పాలు పంచుకుంటుంటే కుటుంబం పట్ల మనకి ప్రేమ ఉండాలా? టెన్షన్ డిప్రెషన్ ఉండాలా? దేనికోసమైనా ఓ 4 ఇంట్లో ఒక పండగ వచ్చింది, ఆడవాళ్ళు ఎన్ని రకాలైన టెన్షన్లు పడిపోతారు. టెన్షను, అబ్బా ఇది చేశాను, అది చేశాను. ఎవరికి కావాలి 1000 రకాల టెన్షన్లు పెట్టుకొని నీ ఒంటిని గొల్ల చేసుకొని, యు డూ విత్ లవ్, నాట్ విత్ టెన్షన్. యు డూ విత్ లవ్. ప్రేమతో చేస్తే ప్రతిదీ ప్రభావం, ఆనందాన్నే ఇస్తుంది. నేను నా జీవితంలో అనుభవించి చెప్తున్నాను. నన్ను కొన్ని లక్షల మంది క్వశ్చన్ అడిగారు. మీ అందరూ మీ కళ్ళతో మీరు చూసుకోగలరు, మీ చేతితో మీరు రాయగలరు, మీ కాళ్ళతో మీరు ఎక్కడికైనా వెళ్ళగలరు, మీ అంతటా మీరు పని చేసుకోగలరు. ఒక మాత్రం మీరు వేసుకోవాలనుకుంటే ఆ మాత్రం మీద ఎక్స్పైరీ డేట్ అంటే మీరు కళ్ళతో మీరు చూసి మీరు వేసుకోగలరు. At this age, even at this age, I am unable to read those lines and words and could take a tablet on my own. నేను ఎంత టెన్షన్ పడాలి, నేను ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోవాలి, నేను ఎంత స్ట్రెస్ని ఫీల్ అవ్వాలి, ఎంత ఫోర్స్ని, ఎంత ప్రెషర్ని నేను కలిగి ఉండాలి. లేదే. నా కుటుంబం, నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను, నాకు అర్హత ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను టుడే. వ్యక్తిగతంగా నేను. దాంతోపాటు రెండవది చాలా 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఫ్యామిలీని చూడాలి. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ who has to take care of everyone in the family, both in terms of financial and emotional. And the third important thing is my profession. ఎంత ఛాలెంజ్ఫుల్ జాబ్ ఈ రోజుల్లో ఒక గవర్నమెంట్ హెడ్ మాస్టర్ అనేటువంటి రెస్పాన్సిబిలిటీ. ఐఎమ్ నాట్ అట్ ఆల్. యాజ్ ఎ DDO, యాజ్ ఎ డైరెక్ట్ డ్రాయింగ్ ఆఫీసర్, నాతో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు సుమారు 40-50 మందికి శాలరీస్ని మొత్తం వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ మొత్తం SRs దగ్గర నుంచి అవన్నీ డీల్ చేయాలి. యాజ్ ఎ క్లస్టర్ చైర్పర్సన్ ఆఫ్ ద స్కూల్ కాంప్లెక్స్, యాజ్ ఎ స్కూల్ కాంప్లెక్స్ ఖచ్చితంగా దాన్ని చేయాలి. మందిర్, సత్సాయి ఆర్గనైజేషన్లో మందిరంకి వెళ్ళి మందిరంలో యాక్టివిటీస్, నిత్యనారాయణ సేవ, అక్కడ ఏం చేసేది పెద్ద లేకపోయినా అట్లీస్ట్ సమ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఆర్ సమ్ షేరింగ్ ఆఫ్ థాట్స్. ఒక మనిషి ఇన్ని పనులు చేస్తున్నట్లేదే. ఎందుకు లేదో మీకు దీనిలో ఫార్ములా చెప్తాను నేను. బికాజ్ ఐ రీప్లేస్ ఒక 5 పదాలు నేను ఇంకో 5 పదాలతో నా జీవితం నేను రీప్లేస్ చేసుకున్నాను. ఫస్ట్ 5 పదాలు ఏంటంటే, మనం ఎలిమినేట్ చేసుకోవాల్సిన పదాలు ఏంటంటే స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్, ప్రెషర్, ఫోర్స్. ఈ 5 కూడా మన నోట్లోంచి రాకూడదు.